హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు వచ్చేసి ప్రముఖ సంస్థ అయినటువంటి వెస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఎగ్జాక్ట్గా 4 days బ్యాక్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎవరైనా సరే మీకు బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియోలో స్కిల్స్ ఏమి ఉండాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు వెస్టాస్ కంపెనీ నుండి ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. చెన్నై లొకేషన్లో మనకి మెయిన్ బ్రాంచ్ అయితే ఉందన్నమాట. అక్కడ జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీరైతే స్టూడెంట్ కావచ్చు, ట్రైనీ కావచ్చు, అప్రెంటిస్ కావచ్చు, ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఇదొక ఫుల్ టైం పొజిషన్ అనమాట. వన్స్ జాయిన్ అయితే కనుక మీరు ఫుల్ టైమ్గా ఈ యొక్క కంపెనీలో జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. జాబ్ ఫ్యామిలీ వచ్చేసి ఇంజనీరింగ్ రిలవెంటెడ్ వర్క్స్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. టర్బైన్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క విస్తాస్ పవర్ సొల్యూషన్స్ వచ్చేసి R&D ఫంక్షన్స్ ఆఫ్ విస్తాస్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డెవలప్ ది ప్రొడక్ట్స్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు. అప్లికేషన్స్ కావచ్చు, కంట్రోల్స్ అండ్ ఎలక్ట్రికల్ టర్బైన్ కంట్రోల్ సాఫ్ట్వేర్, తర్వాత కండిషనింగ్ అండ్ ఆపరేషన్ స్ట్రాటజీస్ మీద వర్క్ అయితే చేస్తారనమాట ఈ యొక్క బేసిక్గా కంపెనీ వాళ్ళు. ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి టీమ్ ప్రొవైడింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ టు టర్బైన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా మీకు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ పీరియడ్లో నేర్పిస్తారనమాట, మీరు వర్క్ ఏం చేయాలనేది. దానితో పాటు రిప్యూటెడ్ ఫ్రమ్ ఫీల్డ్ ఆఫ్ RCA కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ టర్బైన్స్ ఆపరేషన్స్ మీద, టెక్నికల్ ఇష్యూస్ మీద టెక్నికల్ టీమ్స్ తోటి కొలాబరేట్ అయ్యి మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేల్స్ ఆర్గనైజింగ్, అడ్రసింగ్ న్యూ సొల్యూషన్స్, రిక్రూట్మెంట్ అండ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ మీద వర్క్ అయితే చేయాలి. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అయితే జరిగింది. సో మెయిన్గా ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, మీ దగ్గర స్కిల్స్ ఏమి ఉండాలి, మీ రెజ్యూమ్లో ఎటువంటి వర్డ్స్ కీవర్డ్స్ ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీటెక్ కావచ్చు, BE కావచ్చు, ఎంటెక్, ME కావచ్చు, CSE, ECE, EEE చేసిన వాళ్ళు ఈ యొక్క 4 గ్రాడ్యుయేషన్లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్లో కనుక డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ విత్ C++, తర్వాత మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ అండ్ SQL, తర్వాత మీ యొక్క రెజ్యూమ్లో కంట్రోల్ సిస్టమ్ యూజింగ్ MATLAB సిమ్యులేషన్ కావచ్చు, తర్వాత గిట్, జెన్కిన్స్, అట్లేషన్ సూట్, ఇట్లా కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక, దాని మీద మీకు ఒక నాలెడ్జ్ ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది గైస్. దానితో పాటు వచ్చేసి మనకి బెస్ట్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో మనకి అన్నీ నేర్పించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మీకు 2 June 2024 వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికైతే ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. అప్పటి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 2 June వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా చాలా డేస్ వరకు అయితే ఉంది. మీరు అప్పటి వరకు బిఫోర్ 2 June వరకు ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క కంపెనీ వచ్చేసి చెన్నై లొకేషన్లో లొకేట్ అయితే ఉంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.